హలో హాయ్ అందరికీ. ఈరోజు గోంగూర మెత్తలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఫస్ట్గా గోంగూర అయితే కోసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ మెత్తలకైతే మనం తలకాయలు అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వాటిని ఒక కళాయిలో అయితే వేయించేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. లైట్గా మాడినా కూడా పర్లేదు, టేస్ట్ మంచిగా వస్తుంది. మరీ ఎక్కువగా మాడిపోకుండా మనం అన్నీ కలుపుతూ ఉండాలండి. ఇలా నాన్ స్టాప్గా కలిపితే అన్నీ ఒక్క విధంగానే మంచిగా ఫ్రై అయిపోతాయి. వీటిని వాటర్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వాటర్లో తీసుకొని పక్కన పెడితే మంచిగా నానిపోయి క్లీన్ అవుతాయి. ఇప్పుడు కళాయి కొంచెం క్లీన్ చేసేసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసేసుకొని తాలిమింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేగేలోపు అయితే మనమైతే అవి మనం వేయించిన చేపలను అయితే కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. ఆ వీడియో కొంచెం ఎక్కడో మిస్ అయిపోయింది. మీరు మాత్రం వాటిని 2-3 సార్లు అయితే క్లీన్ చేసేసుకోండి. ఇలా ఉల్లిగడ్డ మగ్గుతున్న టైంలోనే మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా ఇవన్నీ కూడా చాలా వరకు మంచిగా మగ్గిపోవాలి. గోంగూర కూరలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిలో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకుందాం. పసుపు యాడ్ చేసేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా అయితే వేయించేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఎండు చేపలను అయితే వేసేసుకుందాం. ఇవి వేసేసుకొని ఇవి కూడా ఆ నూనెలో కొంచెం సేపు మగ్గేటట్టు వేయించుకోవాలి. చూడండి, మొత్తం కలిపేసుకొని ఇలా అవి వేగుతూ ఉండగా కొంచెం వేగంగానే దీంట్లో మనం కడిగేసి పక్కన పెట్టుకున్న గోంగూర అయితే మొత్తం వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసేసుకొని అది కలిపేసుకొని మిగతాదంతా వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే లోపల పచ్చి అనేది ఉంటుంది. అందుకే ఇలా వేసేసుకోండి. చూడండి, ఇది మెత్తబడిపోతుంది. మనం కలుపుతున్న టైంలోనే అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. మొత్తం దగ్గరికి అయితే మగ్గిపోవాలండి. ఇది కూర ఎంత మగ్గితేనే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్ చూడండి చుట్టూ పక్కకు తేలిపోతుంది. ఇది మాడిపోతూ ఉంటుందండి. మనం 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని కాసేపు మూత పెట్టేసి పక్కనైతే పెట్టేద్దాం. గ్యాస్ అయితే కొంచెం సిమ్లో పెట్టేసాయి. ఇప్పుడు కాసేపు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇంకా తొందరగా మంచిగా అయితే మగ్గిపోయిందండి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. అడుగైతే అంటుతూనే ఉంటుంది, గోంగూర కదా తొందరగా అంటిపోతుంది. అలానే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసుకోమాకండి. ఆయిల్గా ఉంటుంది, టేస్ట్ అనేది చప్పగా వస్తుంది. అందుకే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసుకోమాకండి. దీంట్లో మనం కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే దీంట్లో ఉప్పులో ఉన్న నీరు కూడా కొంచెం బయటకు వచ్చేసి కూర అనేది చాలా మంచిగా మగ్గుతూ ఉందండి. మొత్తం మంచిగా ఒకసారి ఉప్పు వేసాం కదా, మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు అంతా కలిసిపోయేటట్టు వేసేసుకొని మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చూడండి, మళ్ళీ కొంచెం మూత పెట్టేసి తీసేస్తే మంచిగా మగ్గిపోతూ ఉంటుంది. వీడియో కొంచెం కట్ అవుతూ అలా వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఫస్ట్ తీస్తున్న వీడియో కొత్తగా నేను, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఉప్పు మొత్తం మంచిగా మగ్గిపోయింది కదా. దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. గోంగూర కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాం. అందులో మేము కారం కూడా కొంచెం ఎక్కువే తింటాం. ఈ కారం కూడా మొత్తం కలిపేసుకొని మొత్తం ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకొని దీన్ని కూడా కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ కారంలో అది మగ్గిపోయింది. మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. దీన్ని అయితే నేను చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్.